అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికని నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. అమ్మయ్యా, ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? ఒరే సిద్ధు, నీకు డబుల్ బోనస్ ఆఫర్ రా. నాతో కలిసి టిఫిన్ చేసుకో, పండగ చేసుకో. లక్ష్మి, ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసే. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాయ్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ, మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు.
అర్థమైందా? మ్మ్. ఓకే బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా. తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను. అయినా వినకుండా పబ్బులు పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే. నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబోయ్, ఒక అబ్బాయి గురించి